తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు అర్పించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ఘనంగా జరుపుకునే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శుక్రవారం పట్టణంలోని స్టేషన్ రోడ్లో గల గాంధీ పార్క్ వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే తెలుగు భాషా దినోత్సవం ప్రాముఖ్యత గురించి వివరంగా మాట్లాడారు. తెలుగు భాషా దినోత్సవం అనేది మన తెలుగు భాష యొక్క మధురమైన స్వరూపాన్ని, సమృద్ధిమైన సాహిత్య వారసత్వాన్ని, సాంస్కృతిక గొప్పతనాన్ని స్మరించుకునే పవిత్ర దినం. ఈరోజు తెలుగు కవి, వ్యవహారిక భాషోద్యమ నాయకులు గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా జరుగుతుంది. గిడుగు తెలుగు భాషను సామాన్య ప్రజలకు సమీపం చేయడానికి, గ్రాంధిక భాషకు బదులు మాట్లాడే వ్యవహారిక తెలుగును ప్రోత్సహించడానికి అమూల్యమైన కృషి చేశారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, తెలుగు భాష దినోత్సవం మన సాంస్కృతిక వారసత్వానికి ఒక మైలురాయి. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన మన భాష మాధుర్యం, సౌందర్యం ఏ భాషలోనూ లేవు. ఇది మన గుర్తింపు, మన హృదయ స్పందన. ఈరోజు మనం తెలుగు భాషను పరిరక్షించడం, ప్రోత్సహించడం, యువతలో భాషాభిమానాన్ని నింపడం అనే బాధ్యతను గుర్తు చేసుకోవాలి. డిజిటల్ యుగంలో ఇంగ్లీష్, ఇతర భాషల ప్రభావం పెరిగినప్పటికీ మన తెలుగు భాషను మర్చిపోకూడదు. పాఠశాలలు, కళాశాలలు, సాహిత్య సంస్థలు ఈ రోజున కవితా సమ్మేళనాలు, వ్యాస రచనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భాషా చైతన్యాన్ని వ్యాప్తి చేయాలి. గిడుగు రామమూర్తి ఆలోచనలు మనకు మార్గదర్శకాలుగా ఉంటాయి. మన తెలుగు భాష శాశ్వతంగా వెలుగుని ప్రపంచవ్యాప్తంగా మన గొప్పతనాన్ని తెలియచేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి స్థానిక నాయకులు, సాహితీవేత్తలు, భాషా భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు అర్పించిన తర్వాత ఎమ్మెల్యే ప్రజలతో మమేకంగా మాట్లాడి తెలుగు భాషను రోజువారీ జీవితంలో ఎక్కువగా వాడమని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవం సందర్భంగా పట్టణం పరిధిలో వివిధ చోట్ల సాహిత్య సదస్సులు, కవితా పఠనాలు, భాషా పోటీలు జరిగాయి. తెలుగు భాషా దినోత్సవం ద్వారా మన భాషా వైవిధ్యాన్ని, చరిత్రను సంరక్షించడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తారక రామారావు గారు తెలుగు జాతి వారి యొక్క గొప్పతనం కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టి జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. అది కూడా బాగుంటుంది కదా. జై తెలుగు తల్లి, 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 జై తెలుగు తల్లి. Sorry.